గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కేకే సర్వే గురించే ఎక్కువగా వినిపిస్తోంది మాట. ఎందుకంటే అన్ని సర్వేలు వేరు, నా సర్వే వేరు అంటున్నారు కేకే గారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్స్ కూడా ఒకసారి చూస్తే అందరూ షాక్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. 175కి కేవలం 14 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందని చెప్పారు. సో 144 స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే 133 స్థానాల్లో గెలుస్తుందని చెప్పారు. తర్వాత జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 21కి 21 గెలిచేస్తుంది జనసేన అని చెప్పారు. సో భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే 7 గెలుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా కేకే గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో అన్ని సర్వేలు పక్కన పెట్టేసి కేకే సర్వేనే ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు దీని వెనకాల ఉన్నటువంటి ఇది నిజంగా వాస్తవమా కాదా, ఏదో నోటుకొచ్చింది చెప్పేశారని చెప్పి చాలా మంది డౌట్ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీని మీద కొంత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేకే సర్వే అధినేత కేకే గారి ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే వలి గారు. ఒక్కసారిగా అందరూ చూసి షాక్ అయ్యారు. 151 స్థానాలతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా 14 స్థానాలకే పరిమితం అవుతుంది. ఏంది కేకే సర్వే, ఏంటి ఈ సర్వే అంటే నమ్మొచ్చా నమ్మకూడదని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నేను స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను, చంద్రబాబు గారికి కేకే అమ్ముడుపోయారా? ఏమంటారు? అంటే వాళ్ళు ఎవరైనా తల కింద తపస్సు చేసినా కొనడం కష్టం సార్. అంతేనా? చంద్రబాబు కదా, ఎవరైనా ఎనీ పార్టీ. ఎందుకంటే మనం రిపోర్ట్ సేల్ చేస్తాం, మనల్ని మనం సేల్ చేసుకోం. మీరు ఎవరైనా మనకు సర్వే రిపోర్ట్ కావాలి, విలేజ్ వారిగా కావాలి, మండల వారిగా కావాలి, ఎవరికైనా చేసి పెడతాం. రేపొద్దున మీరు ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తే మీకైనా సేల్ చేస్తాం రిపోర్ట్. అంటే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, లేకపోతే ఎలా ఉంది ఓట్ బ్యాంకింగ్, ఏం చేసుకుంటే మారుతుంది. ఇప్పుడు టీడీపీ చేసి పెట్టారా? టీడీపీ ఎమ్మెల్యేకి చేస్తాం, మీ టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తాం, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చేస్తాం, జనసేన ఎమ్మెల్యేలు చేస్తాం. ఓవరాల్ పార్టీ కోసం చేయలేదు. ఓవరాల్ ఎప్పుడు పార్టీ కోసం చేయం, ఇప్పుడు చేయం. వాళ్ళు కూడా ఒక పార్టీ సర్టెన్ రిక్వైర్మెంట్తో వస్తే చేస్తాం. బట్ పార్టీకి వర్క్ చేయడం వేరు కంప్లీట్గా. ఏంటి ఒక 14 స్థానాలు ఇచ్చారు అంటే మీకు అట్లా తెలుసు? మీకు 14 అనేది నెంబరు చిన్న, అంటే 175 మీద 14 అంటే తక్కువ కనపడుతుంది సార్. లేదా లాస్ట్ టైం 151 అనే సౌండ్ బాగా రిజిస్టర్ అయింది కాబట్టి 161 ఎలా వెళ్తుంది ఓవరాల్ కూటమి అనేది కష్టంగా అనిపిస్తుంది. మన లాస్ట్ టైం నాకు ఇదే ప్రాబ్లం వచ్చింది. 150 వెళ్ళిపోతుంది అన్నప్పుడు అసలు నరమానుడు ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. మా వాళ్ళు 150 ఎలా వెళ్తుంది, మా వాళ్ళకి 130 వరకు 120 వరకు వెళ్తుంది కానీ 150 టచ్ అవ్వదు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా నమ్మలేదు. బట్ గెలుస్తుంది కానీ కాన్ఫిడెంట్ కానీ 150 అనేది ఇంపాసిబుల్ కేసు. ఆల్రెడీ సిట్టింగ్ ఉన్నది 25 సీట్ల లోపలికి ఎలా వెళ్ళిపోద్ది అనేది అనేవారు. కానీ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ చూడాలి. మీకు లాస్ట్ టైం 10% ఆఫ్ డిఫరెన్స్ కనపడింది, ఇప్పుడు దానికంటే మాకు 15% డిఫరెన్స్ కనపడుతుంది ఓవరాల్ గా చూసుకుంటున్నప్పుడు కన్సాలిడేట్ గా. అప్పుడు వైసీపీకి కూటమికి 15% డిఫరెన్స్ ఉందా? మినిమం 15% డిఫరెన్స్ కనపడుతుంది. సో అది రేపొద్దున 1% తగ్గచ్చు, 1% పెరగచ్చు, అది వేరే విషయం. బట్ అరౌండ్ 15% మీకు డిఫరెన్స్ ఉన్నప్పుడు హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ వస్తుంది. అంటే స్టిల్ 35% మీకు ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీకి అలాగే ఉంది. కంప్లీట్ గా తుడుచుకు వెళ్ళిపోయింది వైఎస్ఆర్సీపీ, అలా ఏం కాదు. అంటే వాళ్ళకి వేసే వాళ్ళు డెఫినెట్ గా ఉంటారు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు. సో వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళకి ఉంది. అంటే అందరు ఎస్సీలు అలా ఉంటుంది సార్. మామూలుగా దాంట్లో 90% ఉండొచ్చు, దాంట్లో 70% మెజారిటీ శాతం ఉంటుంది. ఆబ్వియస్లీ ఐ యాక్సెప్ట్ దట్ వన్. బట్ ఇంకొక 10% తగ్గినా కానీ, ఇంకా ఆల్రెడీ మధ్యలో ఉన్నటువంటి బీసీ సెక్షన్ కొంచెం మారినా కానీ, న్యూట్రల్స్ కొంచెం షిఫ్ట్ అయినా కానీ, బయట నుంచి ఇంతమంది హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి వచ్చేయలేరు. వాళ్ళు ప్రభావితం, అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అవ్వకో తాతకో వాళ్ళు ఓట్లు వైఎస్ఆర్సీపీకి వేద్దాం అనుకున్నా కానీ వీళ్ళు కన్విన్స్ చేసే దగ్గర పరిస్థితి కనబడ్డాయి ఇంతమంది లక్షల మంది వెళ్ళినప్పుడు. సో అయితే మీరు ఏ విధంగా శాంపిల్స్ తీసుకున్నారు, ఎట్లా సర్వే చేశారు, ప్రజలు ఎందుకు నమ్మాలి? అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది సార్. మనం ఒక 4 లేయర్స్ లాగా చేస్తాం. ఫస్ట్ లేయర్ ఏంటంటే ఇనిషియల్గా 500 to 1000 శాంపుల్స్. ఎందుకంటే డే 1 ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మనకు ఆ బ్రాండింగ్ మీద ఒక ఎలా ఉంది అక్కడ నియోజకవర్గం అనే పరిస్థితులు దాన్ని బట్టి మేము అంచనా వేసి ఒక ఫస్ట్ 1 లేయర్ మనం తీస్తాం. ఆ ఫస్ట్ లేయర్లోనే కనీసం మనకు ఏపీ వరకు చూసుకుంటే ఒక 50 నియోజకవర్గాల వరకు పక్కన పెట్టచ్చు. ఇది ఎవరు గెలుస్తారని కాన్ఫిడెంట్ తెలిసిపోద్ది. తక్కువ మీరు వెళ్ళినా కానీ ఒక 2 రోజులు స్పెండ్ చేసినా కానీ శాంపుల్స్ గింపుల్స్ లేకుండా రఫ్ గా నియోజకవర్గం ఒక కార్లో 4 వెళ్ళినా మీకు 2 రోజులు తెలిసిపోయే నియోజకవర్గాలు ఉంటాయి. ఒక 50 నియోజకవర్గాలు పక్కన పెట్టేస్తారు ఆబ్వియస్ గా. తర్వాత ఆబ్వియస్ గా మనం ఎప్పుడు పక్కన పెట్టారు ఇవి? అభ్యర్థుల ప్రకటన తర్వాత పక్కన పెట్టారు. చెప్తున్నాను సార్, 3 months ముందే పక్కన పెడతాం. బట్ ఇండివిజువల్గా ఒక ఎమ్మెల్యే గారు ఆర్డర్ ఇచ్చారు అనుకోండి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తీసుకుని ఆర్డర్ ఇచ్చారు అనుకోండి, ఆయన విలేజ్ వారీ రిపోర్ట్ కావాలి కేకే అన్నప్పుడు ఆయన సర్వేతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా మండల వారిగా తీసుకునేది ట్రై చేస్తాం. ఎందుకంటే మనకు ఒక టీం నాడు పంపించినప్పుడు చుట్టుపక్కల తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అకామిడేషన్ కానీ, ట్రావెలింగ్ కానీ, మన ఖర్చులు కానీ కలిసి వస్తాయి. సో చుట్టుపక్కల మండలాలకు తీసుకొస్తాం. కానీ ఆయనకి విలేజ్ వారి రిపోర్ట్ సబ్మిట్ చేసే ముందర ఇంకో థర్డ్ లేయర్ ఏంటంటే మనకు స్లీపర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ అని మనకున్న
ఉన్నటువంటి ఇంతకుముందు విగ్రస్గా చేశాం కాబట్టి పలానా వల్లి గారు పలానా నియోజకవర్గంలో నాకు బాగా తెలుసు అని ఆయనకి ఎంతో అమౌంట్ ఇచ్చి చేసేవాళ్ళు అంటారు. అమౌంట్ ఇవ్వకుండా ఫర్ సపోజ్ మీరు డాక్టర్ గారు అనుకోండి, మీకు మేము అమౌంట్ ఇవ్వలేం. కాకపోతే ఆయన హోమియోపతి డాక్టర్ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ట్రావెల్ చేసుకుంటే ఈ విలేజ్లో ఎలా ఉంది, ఈ విలేజ్లో రాసుకుంటే ఇన్ఫర్మేషన్ పలానా టైం వచ్చినప్పుడు అడిగినప్పుడు చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. 2-3 నియోజకవర్గాలు ఆయనకి ఆ స్లీపర్ సెల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు ఫస్ట్ మనం చేసిన డేటా మనం కంప్లీట్గా ఒకటి అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తాం. సంబంధం లేకుండా ఈ 3 లేయర్స్ అంటే నా దగ్గర ఇనిషియల్గా చేసింది మన డేటా సైన్స్ అంటే ఎమోషన్ని మనం కన్వర్ట్ చేసి చెప్పింది, ప్లస్ మనకు స్లీపర్ సెల్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాకుండా కంప్లీట్ రవి గారికి అవుట్ సోర్సింగ్ ఇస్తారు. రవి గారు నాకు ఈ నియోజకవర్గం మీరు చేసి పెట్టండి ఇది చెప్పి. ఇప్పుడు ఈయన డేటా నా దగ్గర ఉన్నటువంటి 3 రిపోర్ట్లు 4 రిపోర్ట్లు ఒక లైన్లో వెళ్తున్నాయంటే ఎక్కడో కరెక్ట్గా వెళ్తున్నట్టు అర్థం. ఎక్కడ తేడా ఉంది, వాళ్ళు ఇచ్చిన అవుట్ సోర్సింగ్ మిస్ అయింది, లేకపోతే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మిస్ అయింది, కంపేర్ చేస్తున్నప్పుడు ఒక విలేజ్ ఎగిరిపోతుందంటే అప్పుడు మళ్ళీ ఇంకోసారి వాళ్ళు చేయించడం మనం కూడా వెరిఫై చేసుకుంటాం. ఈ విధంగా 4 ఇయర్స్ వెరిఫై చేయించి ఆయనకి అప్పుడు విలేజ్ వారీగా మా బూత్ లెవెల్లోనో లేకపోతే కుదిరితే ఎంత డీటెయిల్ కుదిరితే అంత డీటెయిల్ ఇచ్చి అక్కడెక్కడే సమీకరణాలు మీరు మార్చుకోవాలి, ఏ విలేజ్కి మీ విలేజ్కి తేడా ఉంది, మీరు గెలవాలంటే ఏ అంశాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి, ఈ స్ట్రాటజీ అంటే ఈ భాగాల్లోకి వస్తాయి. ఓకే, ఇవి కన్సాలిడేటివ్ రిపోర్ట్ ఇస్తాం కాబట్టి ఆబ్వియస్ గా ఆ మార్జిన్ డిఫరెన్స్ అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన యూట్యూబ్ కోసమో వ్యూవర్షిప్ కోసమో ఇంత మీరు చెప్పినట్టు కోట్లాది మంది చూసి ట్రెండింగ్ అయిపోవాలని ఉండాలని కోరుకుంటే 175 స్థానాల్లో మీరు రిపోర్ట్స్ కరెక్ట్ గా తీసుకున్నారా? ఏదైతే ఇప్పుడు ఈ లేయర్స్ చెప్పారు విలేజ్ వారి రిపోర్ట్లు చాలా ఒక 30-40 గ్రామాల వరకే తీస్తాం సార్. మండల వారి రిపోర్ట్లు ఎక్కువ తీస్తాం. ఓకే, ఎందుకంటే విలేజ్ వారి రిపోర్ట్ అంటే అంటిల్ ఆర్డర్ వచ్చి మనం చేపిస్తే గానీ ఎందుకంటే దానికి అంత అమౌంట్ ఖర్చు పెట్టి అనవసరం. సో మండల వారి రిపోర్ట్లే మేము ఎక్కువ తీసుకుంటా ఉంటాం. వాళ్ళు మండల వారి రిపోర్ట్ అంటే మండల వారి రిపోర్ట్ ఆర్డర్ ఇస్తాం. దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ విలేజ్ వారు తీసుకుంటారు సార్, మీరు దగ్గరికి వచ్చారు మండల వారు తీసుకుంటారు, ఇంకా ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి మెజారిటీ తీసుకుంటారు. అంటే మీరు శాంపిల్స్ తీసుకునేటప్పుడు ఏంటి ఏం అడుగుతారు, ఏం చెప్తారు, ప్రజల నుంచి అభిప్రాయం ఎలా సేకరిస్తారు మీరు? అంటే ఈ 3 లేయర్స్ చాలా ఇంపార్టెంట్ సార్ మాకు. ఓకే, మీకు చాలాసార్లు చెప్పాను, క్వాలిటీ అదిరిపోయింది, ఆ షార్ట్ సీన్ అదిరిపోయింది, కెమెరా ఏం వాడారు కానీ కెమెరా కూడా ఇంపార్టెంటే, బట్ మీరు డైరెక్షన్ సెట్స్ లైటింగ్ ఎన్ని ఉంటాయి కదా. సో శాంప్లింగ్స్ కూడా విధానం ఒకటి, మేము వాడే డేటా సైన్స్ అల్గరిథమ్స్ ఇంపార్టెంట్, మాకున్న స్లీపర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్, ఇనిషియల్ గా మేము ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి ఆ డేటాను బట్టి వెరిఫై చేయడం ఇంపార్టెంట్. వాళ్ళు ఆబ్వియస్ గా ఏ క్వశ్చన్ అడిగినా ఒక 10 క్వశ్చన్లు ఉంటాయి సార్ ఆబ్వియస్ క్వశ్చన్ లో. మామూలుగా ఎలా ఉంది, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు అనే చివరికి వచ్చే క్వశ్చన్ కి డ్రైవ్ చేస్తాయి ఇన్ని. మామూలుగా ఈయన మీద బలాలు ఏంటి, బలహీనత, మనకు బలాలు అవసరం బలహీనతలు అవసరం, మామూలుగా ఈ కాదు మెయిన్. చివరికి అతను డ్రైవ్ చేసి స్టార్ట్ గా ఎవరు కూడా వేద్దాం అనుకుంటున్నారు అని అడిగి చెప్పరని ఇంకేంటండి ఏది సంగతులు ఎలా ఉన్నారని చెప్పి వాళ్ళు అవన్నీ వస్తాయి. చివరికి మనకు కావాల్సిన అంశం ఏంది, మీరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా పెళ్లి చేసుకోకూడదు అనుకుంటారు, ఫైల్ ఒక మాట చెప్పాలి పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత అంతా బాగుంది, కట్నాలు బాగున్నాయి, అన్ని ఫైనల్ గా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంది, మీరు అంటే అమ్మాయిని ఇద్దాం అని వెయిట్ చేస్తుంటాం. సో అలాగే అబ్వియస్ గా మేము ఎక్స్పెక్ట్ చేసే ఫైనల్ ఆన్సర్ అది. చివరికి డ్రైవ్ చేసేదానికి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఓవరాల్ గా ఒక ప్యారల్ గా మనం ఆ క్వశ్చన్ వైపు తను మళ్ళీ దానికి చివరికి ఫైనల్ గా క్వశ్చన్ కావాల్సింది మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ప్రశ్నకి వస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఎలా గ్యాదర్ చేస్తారు అనేది వాళ్ళు మనకు ఉన్న టెక్నిక్. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో మీరు మీ లేయర్స్ ప్రకారం మీ స్లీపర్ సెల్స్ అన్నారు, సో మీ టీం అంతా వర్క్ చేసింది, మీకు వచ్చిన రిపోర్ట్ ఇది. సో అంటే ఎక్కువగా ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబరిచిన అంశాలు ఏంటి? వ్యతిరేకత కనపడిన అంశం కూటమి. ఈ రెండు కలపాలి సార్. కూటమి అనేది ప్రధానంగా వచ్చినటువంటి అడ్వాంటేజ్. కూటమి లేకపోతే ఇంత టైట్ ఫైట్లు ఉండేది కాదు. అంటే మంచి వైఎస్ఆర్సీపీ మంచి టైట్ ఫైట్ ఇచ్చే నియోజకవర్గాలు చాలా ఉండేవి. మీకు విడివిడిగా పోటీ చేస్తుంటే డెఫినెట్ గా మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం వచ్చేది లేదనేది ఇంకా చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. బట్ టైట్ ఫైట్ అయితే ఖచ్చితంగా ఫైట్ చాలా నియోజకవర్గాలు ఇచ్చేది. మీకు జనసేన సపోర్ట్ లేని విలేజ్ ఉండదు ఆబ్వియస్ గా. దాంట్లో ఒక దాంట్లో 1% ఉండొచ్చు, 2% ఉండొచ్చు. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి 2014 లో కూడా సపోర్ట్ చేశారు కదా. అప్పటికి ఇప్పుడు క్లియర్ ఏంటంటే ఒక ఫ్యామిలీలో 4 వ్యక్తులు ఉంటే 2 పిల్లలు జనసేన కోటేద్దామని గట్టిగా ఉన్నా కానీ అమ్మా నాన్న అడిగలేరు, వాళ్ళకి ఎందుకు ఓటేసేది మనం ఏం చేసేది చెప్పి అన్నట్టు ఒక ఏహీభావంతో ఒక ఉండేది అనమాట. అదే ఈ 10 ఏళ్ళ ట్రావెల్ చూసిన తర్వాత వీళ్ళు కూడా వీళ్ళతో పాటు జాయిన్ అయ్యేసరికి కనెక్టెడ్ ఉంది. అట్ ది సేమ్ టైం అదర్ యాంగిల్లో నేను వైఎస్ఆర్సీపీ కోటేస్తున్నాను పులివెందుల్లో, నేను వైఎస్ఆర్సీపీ కోటేస్తున్నాను అక్కడెక్కడో తిరుపతిలో అనుకున్నా కానీ అక్కడ మటుకు పవన్ కళ్యాణ్ గెలవాలి అన్న సానుభూతి ఒక లేయర్ ఒకటికు ఫామ్ చేసుకోగలిగారు. సో ఆ ఎక్స్ట్రా లేయర్ అనేది ఇది కూటమికి ఇంకొంచెం అడ్వాంటేజ్ అయింది. అది కాకుండా ఎక్స్ట్రా నెగిటివిటీస్ అంటే రోడ్లు కావచ్చు, కరెంట్ బిల్స్ కావచ్చు, లేకపోతే లిక్కర్ మీద వచ్చిన ఎఫెక్ట్ కావచ్చు, లేదా రాజధాని మీద ఎఫెక్ట్ వచ్చి కావచ్చు, లేదా వైజాగ్ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఎఫెక్ట్స్ ఎక్కువ మారుతుంటాయి, లేదా వైజాగ్ ప్రజలు ఎక్కువ ఓన్ చేసుకోవచ్చు రాజధాని, లేదా కడపలో జరిగిన ఇష్యూస్ కావచ్చు, లేదా ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నటువంటి నెగిటివిటీ కావచ్చు, లేదా ఎంప్లాయీస్ రాని వాళ్ళు ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు నోటిఫికేషన్ రాని అంశాలు కావచ్చు. ఇలా ఒక్కొక్క అంశం ఇది కాకుండా బంట గుర్తుగా 10% తీసి వైఎస్ఆర్సీపీ అకౌంట్ నుంచి మీకు కూటమి అకౌంట్లో వేయాల్సి వస్తుంది. ఓకే,
సో ఇంకొకటి సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు. సో ప్రతి నియోజకవర్గంలో కూడా 51% ఓట్లు వేస్తే మనం గెలుస్తాం కదా, మనం ఎందుకు గెలవలేం, 175 మనం ఎందుకు సాధించలేం, మన క్రైటీరియా ఇది. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం వెళ్తుంది, ఏదో ఒక రూపంలో ఒక పథకమైనా వస్తుంది, సో మనకు ఓటేస్తారు, ఈ నమ్మకం వైసీపీలో కనిపిస్తోంది. పెరిగిన భారీ పోలింగ్ శాతం కూడా సో మాకు అడ్వాంటేజ్ ఎందుకు కాదు, ప్రభుత్వ వ్యతిరేకతను ఎందుకు అనుకుంటారు అని చెప్పి వైసీపీ నుంచి వస్తున్నటువంటి కామెంట్ ఏమంటారు? నేను గడిచిన 7 సంవత్సరాలుగా వందలాది ఇంటర్వ్యూలు, వందలాది వీడియోస్ చేసిన సార్. ప్రతి వీడియోలో చూడండి, కేవలం లాస్ట్ టైం పసుపు కుంకుమ అప్పుడు ఇదే కమెంట్ చేశాను, లేకపోతే నీరు చెట్టు మీద కావచ్చు, ఇంకోటి రుణమాఫీల మీద, దీని మీదే ఎలక్షన్ ఇంజిన్కి వెళ్తాము అంటే ఇంతమందికి మనం డబ్బులు వేసామంటే అంత డబ్బులు పడవు. మహిళలంతా సాయంత్రం వరకు రాత్రి 10 దాకున్నారు, ఈ మహిళలంతా మన ఓట్ బ్యాంకింగ్ అని మురిసిపోయేదానికి ఆ పార్టీకి ఈ పార్టీకి ఎప్పుడు వర్క్ అవుతుంది. మహిళలు కూడా రకరకాలు ఉంటారు, వృద్ధుల్లో కూడా రకరకాలు ఉన్నట్టు మీకు ఓన్లీ మెజారిటీ మహిళలు ఎటువైపు ఉన్నారంటారు, అట్లా చెప్పలేమా? మహిళలంతా అనేది కుదరదు. మెజారిటీ మహిళలు ఆబ్వియస్ కూటమి 100% మహిళలు అంటున్నారు, కూటమి వైపే ఉన్నారు మెజారిటీ మహిళలు. ఓకే, అదే మహిళలు సాయంత్రం వరకు ఉన్నారని, లేదా ఆ సాయంత్రం వరకు ఉన్న మహిళలు ఏది సిట్టింగ్ గవర్నమెంట్కి వేస్తారన్న ఆ లాజిక్ కరెక్ట్ కాదు అంట. ఓకే. సో ఇంకోటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచేస్తున్నారు మీ సర్వే ప్రకారం, సో మెజారిటీ ఎంత రావచ్చు? అంటే మీకు జనాలకున్న ఫ్రీడమ్ మాకు ఉండదు కాబట్టి మెజారిటీ తక్కువ 30,000 చెప్తాం సార్. ఓవరాల్ 30 తక్కువ 30+ ఉంటుంది. 30 అంటే మేము నెంబర్ చెప్తే దాని మీద పట్టేసుకుంటారు కాబట్టి అందుకని ఒక చిన్న నెంబర్ చెప్పుకుంటాం. 21 ఇచ్చేసారు మీరు జనసేనకి. ప్రీ పోల్ అప్పుడే మాకు 18 వరకు ఆగేది సార్. ఒక రాజ్యం, రైల్వే కోడూరు, మనకు ఒకటి పాల్కొండ, ఏదో ఇట్లాంటి డిఫరెన్స్ ఉన్నాయి ఓవరాల్ గా. అంటే టైట్ ఫైట్ లో ఉన్నాయి అనిపించింది. అవి తర్వాత ఒకసారి జిల్లాల వారీగా మనం మాట్లాడుకుందాం. కేకే గారు, శ్రీకాకుళం 0, ఒకటి కూడా గెలిచే పరిస్థితి లేదు. విజయనగరం 0 ఇచ్చేసారు. తర్వాత విశాఖపట్నం ఓన్లీ 1. అంటే ఇక్కడ విజయనగరం చూస్తే మీకు బొత్స సత్యనారాయణ గారికి టైట్ ఫైట్ సార్. మామూలుగా ఏ ఎలక్షన్స్ ఆయనకి ఆల్రెడీ ఇంత ఎక్స్పీరియన్స్ లో లెట్స్ సే మేము తప్పు అనుకుందాం, ఆయన టైట్ ఫైట్ లో రేపు పొద్దున 1000-2000 ఓట్లతో గెలిచేశారు అనుకుందాం, బట్ స్టిల్ మేము అంత విజయనగరంలో ఆయనకి టైట్ ఫైట్ ఉందని ఆయన కూడా ఫీల్ అయ్యే పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అవునా? విశాఖపట్నం ఓన్లీ అరకొకటి ఇచ్చినట్టున్నారు విశాఖపట్నంలో. ఒకటే ఉందండి. ఓకే, తూర్పుగోదావరి తుని ఇచ్చారు, దాడిశెట్టి రాజా అనుకుంటా. అక్కడ గెలిచేస్తున్నారా మీ లెక్క ప్రకారం? అంటే నేను మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఏ 6 నియోజకవర్గాలు కన్ఫర్మ్ ఉన్నాయి, మిగతా 8 నియోజకవర్గాలు దాంట్లో 14 2 సెక్రటరీ డివైడ్ చేసి ఈ 6 కన్ఫర్మ్ గా గెలిచేది ఉన్నాయి. ఈ 8 మటుకు టఫ్ లో ఉన్నాయి. బట్ వీఆర్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ, మేబీ గెలవచ్చు అని. 8లో కూడా మళ్ళీ డౌట్ ఉన్నాయి. ప్లస్ మేము కూడా తప్పులు చేసి ఉండొచ్చు కదా, ఇంకో బయట కూడా 4-5 రావచ్చేమో, బట్ ఈ 8లో కూడా పోవచ్చేమో. బట్ ఒక లైన్ చాలా జాగ్రత్తగా వేసుకుంటూ మనం ఒక లడ్డు నెట్ తయారు చేస్తాం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి 10 కింద కూడా రావచ్చు, సింగిల్ డిజిట్ కూడా రావచ్చు. 14 ఎలా వస్తాయి అంటున్నారు. నేను అప్పుడు అడిగినప్పుడు ఇట్లా తప్పు చేయండి వచ్చేమో, 4 యాడ్ వచ్చేమో అని అంటున్నాను. బట్ అదే విషయంగా మేము వేసిన దాంట్లో కూడా తప్పులే, వెనక్కి కూడా పోయేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే నేను క్లియర్ కట్ గా ఏంటో కూడా చెప్పాం. 14 రౌండ్ ఫిగర్ కూడా చెప్పట్లా. ఈ నియోజకవర్గాలు ఇప్పుడు మీరు చెప్పినట్టు తుని ఉంది, లేదా ఆత్మకూరు పోవచ్చు, లేకపోతే ఇంకోటి ఉంది, ఏదైనా పోవచ్చు. ఆ 8 నియోజకవర్గాలు అవి చెప్పం క్లియర్ కట్ గా. కృష్ణా గుంటూరులో మళ్ళీ 0-0 ఇచ్చేసారు. అంటే రాజధాని ఎఫెక్టా ఏం కనిపిస్తుంది ఇక్కడ? అంటే తిరువురు, పామర్రు, పిరిపోల్ వరకు టైట్ అనిపించేసారు. అవి కూడా అవి డిఫెండ్ చేస్తాయి అనిపించాయి, కానీ పోస్ట్ పోల్ చేశాక అవి కూడా ఎడ్జిల్ దాటేస్తున్నాయి అనిపించాయి. లెట్స్ సే మేము తిరువురు, పామర్రు విషయంలో మేము డౌట్ పడితే 1000-2000 తగ్గి అనుకోండి, మేము అనుకున్నానికి అప్పుడు ఆబ్వియస్ గా ఏదో ఒక నియోజకవర్గం కొట్టచ్చు. మేము చెప్పేది ఓవరాల్ మేము చెప్పిన నెంబర్ లో ఒక 4-5 నియోజకవర్గాలు ఇటు రావచ్చు కూడా. బట్ మేము సేఫ్ జోన్కి వెళ్లకుండా ఇప్పుడు 25 ± 10 చెప్పమన్నారు చాలా మంది నా టీము. అప్పుడు కూడా మీరు వచ్చిన నెంబర్ లో క్లోజ్ గా ఉంటుంది కదా, ఇటు వచ్చినా మీరు సేఫ్ జోన్ కదా అని. ఇంత ఎక్స్పీరియన్స్ ఒక నెంబర్ షార్ప్ గా వెళ్ళేదానికి వెళ్దాం. ఎందుకు ఇంత సర్వే కంపెనీకి ఎందుకు ఇంత క్రెడిబిలిటీ పెంచుకునే అవకాశం లాక్స్ ఆఫ్ పీపుల్ మనం ఫాలో అవుతున్నప్పుడు మొన్న 90 వచ్చి ఇంకొంచెం పర్సెంటేజ్ పెంచుకుందామని. ఓకే, సో మేము 98% యాక్యురసీతో ఉన్నాం ఇప్పుడు కూడా. ఓకే, ప్రకాశం 1, ఎర్రగొండపాలెం ఇచ్చినట్టున్నారు మీరు. సో నెల్లూరులో 2 ఇచ్చారు, సర్వేపల్లి, ఆత్మకూరు. సర్వేపల్లి బాగానే గుర్తుపెట్టుకున్నాను. సర్వేపల్లి సోమిరెడ్డి కదా యాక్చువల్గా, ఆయన ఓడిపోతున్నారా? అదే సార్, సోమిరెడ్డి గారికి స్టిల్ ఈ రోజు గెలిచేదానికి కూడా ఆస్కారం ఉంది. బట్ మీరు చెప్పినట్టు ఆనవ రామరెడ్డి గారు కూడా గెలిచేదానికి ఆస్కారం ఉంది ఆత్మకూరులో. బట్ ఆ 8 నియోజకవర్గాలు చాలా టైట్ గా పెట్టి వి డిసైడెడ్ ఓకే ఆ నియోజకవర్గ పరిస్థితులను బట్టి మరి వేరే లేదంటే ఈ నియోజకవర్గ పరిస్థితులు కొంచెం వైసీపీ ఫేవరబుల్ గా ఇప్పుడు కూడా 1000-2000 ఓట్లతో ఇంక్లైన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది కాబట్టి చెప్పాం. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మీద అభిప్రాయాన్ని ఆలోచించి. ఓకే, చిత్తూరు 3 ఇచ్చారు, ఏది గంగాధర్ నెల్లూరు 1, పొంగనూరు 1, చంద్రగిరి 1. ఇప్పుడు పొంగనూరు కన్ఫర్మ్ పెందిరెడ్డి. ఇప్పుడు చంద్రగిరి చూస్తే మీకు పులివర్తి నాని టీడీపీ, ఆయన ఓడిపోతున్నాడు. అదే అంటే అది ఓడిపోతున్నారని చెప్పట్లేదు, మేము టైట్ ఫైట్ లో ఉంది. బట్ వీఆర్ ఇంక్లైన్డ్ టు మీరు వైసీపీకి ఇచ్చేసారు అందుకంటున్నా. వైసీపీకి ఇచ్చి కూడా ఆ బ్రాకెట్ ని డిఫరెన్షియేట్ చెప్పి ఎక్స్ప్లెయిన్ కూడా చేసాం. 8 అనేది ఇప్పుడు రేపు పొద్దున పులివర్తనాథ్ గారు వచ్చిన అనంతపురం ఎలాగో టీడీపీ జిల్లానే కాబట్టి మళ్ళీ 0 చేశారా? అట్లా ఏం లేదు సార్, మేము మీకు జిల్లా అని కనపడుతుంది సార్, ఆ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గమే మనం సెగ్రిగేట్ చేసాం. జిల్లాకు ఒక ఫీలింగ్ ఉండదు కదా.
ఆ జిల్లా అవును జిల్లా అంటే ఆ నియోజకవర్గం ఆ ఫీలింగ్ ఉండదు. నియోజకవర్గం ఓటర్కి మన శ్రీకాకుళం అంతా ఈసారి కూటమికే వేయాలి అని శ్రీకాకుళం జిల్లా అంటే ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉందనుకోండి అదే జనసేన ఓవరాల్ మీ టాప్ గా అదే నాకు మీ ప్రశ్న అర్థమైంది. బట్ ఇండివిజువల్ నియోజకవర్గం ఓటర్లే చివరికి నా ఓటు ఎవరికి వేస్తాను ఓట్లకి అందరు కన్సల్టేట్ చేసి మనం 14కి తీసుకెళ్ళాలి అనే కాదు కదా. అంటే ఇప్పుడు మీ ఫిగర్స్ చూసిన తర్వాత జనాల ప్రాస్పెక్టేషన్ అదే విధంగా ఉంటుంది. శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కొంచెం బాగుంటుంది కాబట్టి ఇక్కడ జీరో ఇచ్చేసారు. గోదావరి జిల్లాలో పూర్తిగా జీరోలు కనిపిస్తుంది. మూడు సార్ మొత్తం 14 ఇది సార్ ఓవరాల్ నెంబర్. సో 100% కన్ఫిడెంట్ ఇంకా 24 గంటలు కూడా లేదు. అవును నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయాక ఓకే ఫైనల్ గా మంత్రుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. రోజా గారు ఏంటి మీ దాని ప్రకారం కష్టమే సార్, కష్టమే. తర్వాత కొడాలి నాని గారు కష్టమే సార్, కష్టమే. అంబటి రాంబాబు కష్టమే సార్. ఇంకా లిస్ట్ అడగాల్సిన అవసరం లేదు సార్. ఓన్లీ మీరు పొంగనూరు మన తుని పొంగునూరు పులివెందుల ఆయన మినిస్టర్, ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ది మినిస్టర్ అనుకుంటే ఈ ముగ్గురు మినిస్టర్లు తప్పితే ఇంకోటి గెలవస్తారు 100%. సో షర్మిల పరిస్థితి ఏంటి సార్ కడప నియోజకవర్గంలో? సార్ ఆబ్వియస్ గా పార్లమెంట్ స్థాయిలో కడపలో చాలా ఎఫెక్ట్ ఉంది. క్రాస్ ఓటింగ్ ఎక్కువ అవినాష్ గారికి అసెంబ్లీకి వేసినా కానీ క్రాస్ ఓటింగ్ టీడీపీ కానీ షర్మిల గారికి కానీ వేసే ఆస్కారం ఉంది. కాబట్టి పార్లమెంట్ 25 పార్లమెంట్ కూటమి గెలిచడానికి ఆస్కారం ఉంది. సో ప్రీపోల్ లో మాకు ఓన్లీ రాజంపేట, కడప, ఓన్లీ అరకు పార్లమెంట్లే ప్రీపోల్ లో నిలబడ్డాయి. పోస్ట్ పోల్ లో ఫస్ట్ రాజంపేట వెళ్ళిపోయింది, తర్వాత అరకు, ఈ కడప మాత్రం నిలబడ్డాయి. తర్వాత కొంచెం వెరిఫై చేశాక అరకు వెళ్ళింది, లాస్ట్ లో వెళ్ళింది కడప. ఓకే సో కడప డెఫినెట్ గా షర్మిల ఉండొచ్చు మోస్ట్లీ టీడీపీ, లేదంటే కనుక షర్మిల అవినాష్ రెడ్డికి ఛాన్స్ లేదు. టూ మచ్ క్రాస్ ఓటింగ్ పడ్డాయి. సో అవినాష్ రెడ్డికి ఛాన్స్ లేదు అక్కడ. మేబీ మోస్ట్లీ థర్డ్ పొజిషన్ వెళ్ళేదానికి ఆస్కారం ఉంది అవినాష్ రెడ్డి. సో ఓకే సార్ 4వ తారీఖు అంటే రేపే కాబట్టి రిజల్ట్ కూడా వస్తుంది. రిజల్ట్ తర్వాత ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. పూర్తిగా 10 మారినా కానీ నా కాన్ఫిడెన్స్ ఇప్పటికి ఏంటంటే ఈస్ట్ నుంచి చెప్పి నేను వెస్ట్కి వెళ్దు. ఓకే ఏది గెలుస్తుందని చెప్తే లిటిల్ బిట్ ఉంటుంది అవ్వచ్చు. ఎందుకంటే నేను 4 సెక్షన్స్ కాబట్టి ఒకటి మిస్ అయినా 4 మిస్ అవుతాయి కదా. ఒక 2 దీంట్లో మిస్ అయ్యంటే 4 రావాలి మాకు. ఇప్పుడు మనం టీవీ వేదికగా ప్లస్ ఆర్ మైనస్ ఇవ్వండి 14కి ఎంత ఇస్తారు? 23 దాకా వెళ్తే వర్స్ట్ కేసు. అలాగే కింద కూడా ఉంది, వాళ్ళకి లాస్ట్ 23 వచ్చినాయి. అలాగే కింద కూడా ఉంది, ఇది కూడా ఉంది. 10 లోపల సింగిల్ డిజిట్ 9 కూడా ఆస్కారం ఉంది. 9 to 23 అంతేనా? ఓకే 23 అనేది కూడా 23 అటు ఇటు చెప్పండి మ్యాక్స్. ఓకే మళ్ళీ వాళ్ళ నెంబర్ వీళ్ళకి వస్తుంది అంటారు అంతే. మీరు ఇచ్చేది అట్లా మ్యాక్స్కి వెళ్ళదు. చూద్దాం సార్, మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.